మధ్య వచ్చిన వ్యత్యాసమే. అంటే కిడ్నీ యూరినరీ బ్లాడర్ సమస్థితికి వస్తే ఏమవుతుంది? చెవుడు సమస్యలు పోతాయి, స్కాల్ప్ హెయిర్ ప్రాబ్లమ్స్ పోతాయి, బోన్స్ అండ్ కార్టిలేజెస్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ పోతాయి, రీప్రొడక్టివ్ సిస్టమ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ పోతాయి. ఎన్ని కుటుంబాలు చెప్పుకున్నాం? 2 ఎలిమెంట్స్. మూడో ఎలిమెంట్ ఏంటంటే లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ రెండు సమానంగా ఉంటే ఆ ముక్కు బాగుంటుంది. అంటే ముక్కు యొక్క పనితనం బాగుంటుంది, వాళ్ళ స్కిన్ బాగుంటుంది, బాడీ హెయిర్ బాగుంటుంది. వీళ్ళిద్దరి మధ్య కనుక ఏదైనా వ్యత్యాసం వస్తే ముక్కు ఫస్ట్ సఫరర్ అవుతుంది, ఆ తర్వాత స్కిన్ డల్నెస్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి స్కోప్ వచ్చేస్తా ఉంటాయి. తర్వాత ఇంకొక కుటుంబం ఏంటంటే ఎర్త్ కుటుంబం. ఎర్త్ బయట మరి ఆధారం, మన బాడీకి మనకి కాళ్ళు చేతులు ఆధారం. ఈ కాళ్ళు చేతులు బాగా ఆర్గనైజ్ చేసేది, మేనేజ్ చేసేది, స్ట్రెంథనింగ్ ఇచ్చేది స్టమక్ అండ్ స్ప్లీన్ల మధ్య ఉన్న ఐక్యత. ఈ రెండు కనుక ఐక్యత లేకపోతే, సమస్థితి లేకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నోటి పూత. నోట్లో లాలాజలం అధికంగా ఊరటం కానీ ఊరకపోవటం కానీ లాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అంటే వీళ్ళ మధ్య ఐక్యత తీసుకురావటమే. తర్వాత ఇంకొక కుటుంబం ఎవరంటే ఫైర్ కుటుంబం. బయట ఫైర్ అంటే హై టు లో ఎనర్జీ. అలాగే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి